ఈరోజు మా ప్రయాణము బెంగుళూరు నుంచి తిరుకడయూరుకి వెళ్తున్నాము. తిరుకడయూరు ఎందుకు వెళ్తున్నాము? అక్కడ ఏమేమి చూస్తున్నాము? ఎక్కడ స్టే చేశామన్నదంతా మీకు నేను క్లియర్‌గా వీడియోలో షేర్ చేస్తాను. మీరు ఎప్పుడైనా నవగ్రహాలు లేని గుడి, ఇంకా యముడు చనిపోయిన స్థలము, దొంగ వినాయకుడు అని పిలువబడే వినాయకుడిని ఎప్పుడైనా చూసారా? ఇప్పుడైతే గనక చూద్దాం రండి. నేనొచ్చేసి తిరుకడయూరులో ఈ మూడిటికి సంబంధించిన దాంతో పాటు ఈ స్థల పురాణం కూడా మీతో షేర్ చేయబోతున్నాను. మా స్టే వచ్చేసి గుడికి దగ్గరలో సుదీక్ష హోటల్‌లో మేమున్నామనమాట. అక్కడ మా పిల్లలు ఏమేం చేస్తున్నారో, ఎలా ఆడుతున్నారో చూడండి. 1, 2, 3, start donkeys and donkeys. తొక్కరా మంటగా ఊరికే నించున్నావు ఖాళీగా వెనక్కి దిగు కిందకి తొక్కు కిందకి దిగు కిందకి రా కాలికి అక్కడ తొక్కు ఊరికే టైం పాస్ చేస్తున్నావు పని చేయకుండా ఇప్పుడు మీరు చూడబోయే ఆలయము దీర్ఘాయుషుని పెంచే అభిరామి మందిరము, ఇంకా శ్రీ అమృతఘాటేశ్వర స్వామి అంటే శివుణ్ణి అమృతఘాటేశ్వరగా పిలువబడే దేవాలయాన్ని మీరు చూడబోతున్నారు. భగవంతుణ్ణి పూజించే వారంతా ముఖ్యంగా ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము ఉండాలని చెప్పేసి ఈ 3 కోరికలు కోరుకుంటారు. అలాగే మనం ఈ గుడిలో అయితే గనక అమృతఘాటేశ్వరుని దర్శించుకుంటే ఈ మూడిట్లో మొదటిదైనటువంటి ఆయురార్థయం అంటే మన యొక్క ఆయువు తప్పకుండా పెరుగుతుంది అని చెప్పేసి భక్తుల విశ్వాసం అనమాట. యముడికి మరణస్థలంగా పేరున్నటువంటి ఈ గుడిలో రోజుకొచ్చేసి 50-60 షష్ఠి వేడుకలు జరుగుతాయి. ఇంకా భీమార్ధ శాంతి అంటే 70 ఏళ్ళు నిండిన వారు చేసే పూజ, శతాభిషేకం అంటే 80 ఏళ్ళు నిండిన వారు చేసే పూజ వంటివి జరుగుతూ ఉంటావన్నమాట ఈ గుడిలో. అసలు ఇక్కడ వినాయకుడిని ఎందుకు దొంగ వినాయకుడిగా పిలుస్తారు అంటే గనక, పాల సముద్రాన్ని చిలికే ముందుగా గణాధిపతి అయిన తనను దేవతలు ఎవరూ పూజించలేదని వినాయకుడికి కోపం వస్తుంది. దీంతో అలిగిన వినాయకుడు పాలసముద్రంలో నుంచి అమృతం పుట్టగానే దానిని దొంగిలించి ఇప్పుడు మూల విరాట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ దాచేశాడంట. దాంతో దేవతలు తమ తప్పును తెలుసుకొని వినాయకుడికి పూజలు చేసి కుడుములు నివేదించగా వినాయకుడు అనుగ్రహిస్తాడంట. అప్పుడు ఆ అమృత భాండాన్ని దేవతలకు తిరిగి ఇచ్చేశాడు. అందువలన వినాయకుడిని కల్ల వినాయకర్ లేదా దొంగ వినాయకుడిగా పిలుస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ప్రదేశంలో అమృతం దాచిన ప్రదేశంలోనే శివుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు అమృత ఘాటేశ్వరుడు అని పేరొచ్చిందని చెప్పేసి స్థల పురాణం చెబుతుంది. ఇప్పుడు మనము గుడి ప్రాంగణంలో ఉన్నాము. మెయిన్ మనకు కనిపించేది ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్నది అమృతఘాటేశ్వర టెంపుల్. ఇంకా అమృతఘాటేశ్వర టెంపుల్‌కి కుడివైపుగా వచ్చేసి ఇక్కడ మండపం ఒకటి ఉంటుంది. ఇంకా దేవుని సామాన్లు మరియు బట్టలు భద్రపరిచినటువంటి ఒక రూమ్ ఉంటుంది. ఇక్కడ మండపంలో రోజు అనేక రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు గమనించారో లేదో, గుడికి మరియు మండపానికి జాయింట్‌గా యముడి యొక్క తల వంచుకొని ఉన్నట్లుగా మరియు ఎద్దు ఉన్నట్లుగా మనకి ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇంకొకటి గుడికి మరియు ఎడమ వైపునున్నదొచ్చేసి ఆఫీస్ రూమ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనకి కనిపించేదే మండపము. ఇది చాలా ఎత్తులో ఉంటుంది. ఇంకా ఇక్కడ కౌంటర్ల వారీగా ఉంటారనమాట స్వామివి మనకి. ఇక్కడ ఎవరికైతే ఒక కౌంటర్‌ని అలొకేట్ చేస్తే ముందు రోజు అదే కౌంటర్‌లో తర్వాత రోజు కూడా పూజ కంటిన్యూ చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మా స్నేహితులు, బంధువులు. ఇంకొకటి మేమైతే గనక విజయరాత శాంతి పూజ మరియు హోమము చేయించుకున్నామనమాట. ముందు రోజు మాకైతే గనక 6:30కి పూజ ప్రారంభించారు. ఇంకా అయిపోయేటప్పటికి 8:30, 9 అయింది.
ఇక్కడ అనేక రకాల పూజలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది షష్ఠి పూర్తి, కొంతమంది వచ్చేసి పూర్ణాభిషేకం, కొంతమంది జన్మ ఫల దోషకాలు, ఇలా అనేక రకాల పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడొచ్చేసి చేయించుకోవటం వల్ల ఆయుష్ పెరుగుతుందని, ఇంకొకటి ఎలాంటి దోషాలున్నా తిరిగిపోతాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. చూస్తున్నారు కదా! ఈ గుడిలో వచ్చేసి ఎప్పుడు మేళ తాళాలతో, ఇంకా పట్టు బట్టలతో అందరూ కళకళలాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపించే వాటన్నిటిని పూజారులే తీసుకొనొస్తారు. మనమైతే ఏమీ తీసుకురానవసరం లేదు. ఇంకా అక్కడ కెమెరామ్యాన్‌లు కూడా అవైలబుల్‌లో ఉంటారు. ఇంకా మేళ తాళాల వాళ్ళు అందరూ ఉంటారనమాట. ఆవాహయామి మేడ 16 కలశத்துல 16 దైవముల పూజ హారతిచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరి చేత దేవుని పైన అక్షింతలు వేయించుతారు. దాని తర్వాత హోమం అనేది మనకి మొదలవుతుంది. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎలిఫెంట్ చూస్తున్నారు కదా! దీనిపైనే స్వామివారిని ఊరేగిస్తారనమాట. ఇంకా ఇక్కడ ఎవరైనా ఫోటో తీసుకోవాలంటే గనక అక్కడున్న వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇస్తే వాళ్ళు తీసుకొనిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే అభిరామి దేవస్థానము. ఆ దేవస్థానానికి ఆ పేరు ఎందుకొచ్చింది? అసలు ఈ స్థల పురాణమేంటో తెలుసుకుందాం. ఒకనాడు పార్వతీదేవి పరమ భక్తుడైనటువంటి అభిరామ భట్టారకుడు అనే భక్తుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ అమ్మవారి ధ్యానంలోనే ఉంటూ ఉండేవాడు. అక్కడికి ఒకరోజు మహారాజు గారు వచ్చారు. అందరూ మహారాజు గారిని చూసి నుంచున్నారు. అభిరామ భట్టారకుడు మాత్రము తన ధ్యానంలో అలా కూర్చొని ఉన్నారు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి అభిరామ భట్టారకుడిని ఈరోజు తిథి ఏమిటి అని అడిగారు. అప్పుడు అతను ఈరోజు పౌర్ణమి అని చెప్పగా రాజుగారికి కోపంతో ఇంకా అతనికి
తప్పు చెప్పారు. అంటే అమావాస్యకు బదులుగా పున్నమి అని పొరపాటున జవాబిచ్చాడు కదా! సో, ఇంకా అతన్నయితే గనక మండే లోతైన అగ్నిగుండంలోకి మెల్లమెల్లగా దించమని ఆదేశిస్తాడు రాజుగారు. అప్పుడు అక్కడికి అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని చెప్పేసి ఇతను అభిరామ భట్టారకుడు అష్టోత్తరం చదవటం మొదలుపెడతాడు. అప్పుడు ఆమె దేవత పార్వతీదేవి ఆమె చెవికి ఉన్నటువంటి దిద్దిని తీసి పైకి ఇసిరేయటంతో అది పున్నమిలాగా కనిపించింది రాజుగారికి. అప్పుడు రాజుగారు తాను చేసినటువంటి తప్పుని మన్నించమని చెప్పేసి అభిరామ భట్టారకుని క్షమించమని కోరుకుంటాడు. అప్పటి నుండి అమ్మవారి పేరు అభిరామిగా మార్చారు. నేను చెప్పాను కదా యముడు మరణించిన గుడి అని చెప్పేసి, దాని గురించి మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ప్రధాన శివలింగానికి ఎడమ వైపున శివుని పాదాలు చుట్టుకొని ఉన్నటువంటి మార్కండేయుడు యొక్క విగ్రహం ఉంటుంది. ఇంకొకటి శివుడు యముణ్ణి శిక్షిస్తున్నట్లు ఉండేటువంటి ఇంకొక విగ్రహం ఉంటుందన్నమాట. దీని వెనక ఒక చిన్నపాటి కథ ఉంది. మెయిన్ కథలోకి వస్తే, మృకుండు అనే మహర్షి ఆయన భార్య సంతానం కోసం శివుని గురించి కఠోర తపస్సు చేశారట. వీరి తపస్సుకు మెచ్చుకొని శివుడు మీకు పూర్ణాయుషుకుడైనటువంటి దుష్టుడు కావాలా లేక సర్వోత్తముడైనటువంటి 16 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం గల కుమారుడు కావాలా అని అడగగా వాళ్ళు 16 ఏళ్ళు మాత్రమే జీవించే ఉత్తమ కుమారుణ్ణి ఇవ్వమని కోరతారు. వారు కోరిక కోరినట్లుగానే వారికి ఒక కుమారుడు కలుగుతాడు. అతడే మార్కండేయుడనమాట. అతనికి 16 సంవత్సరాలు రాగానే తండ్రి వచ్చేసి కుమారుడికి చెప్తారు, శివుని వరం వల్ల నువ్వు పుట్టావు, ఇంకా 16 సంవత్సరాలు మాత్రమే నీవు జీవిస్తావు అని చెప్పగా, దీంతో మిగిలిన కొద్దిపాటి సమయాన్ని శివ ధ్యానంలో గడపాలని చెప్పి మార్కండేయుడు నిర్ణయించుకొని అందుకు తగిన స్థలం కోసం వెతుకుతూ నేటి అమృత ఘాటేశ్వరుడు ఆలయానికి వచ్చి అక్కడే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండిపోతాడు. ఖచ్చితంగా బాలుడికి 16 ఏళ్ళు నిండగానే యముడు మార్కండేయుడిని తీసుకొని పోయేందుకు పాశాన్ని చేతితో తీసుకొని అక్కడికి వస్తాడు. భయపడినటువంటి బాల మార్కండేయుడు అక్కడ శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. దీంతో ఆ పాశం శివలింగంపై పడుతుందంట. అప్పుడు కోపంతో శివుడు తన త్రిశూలంతో ఆ యొక్క యముణ్ణి వధిస్తాడు, అంటే చంపేస్తాడు. యముడు మరణంతో ముల్లోకాలు ఇంకా అల్లకల్లోలం కాగా దేవతల కోరికపై శివుడు మళ్ళీ యముణ్ణి బ్రతికించటమే కాక మార్కండేయుడికి కూడా చిరంజీవిగా ఉండే వరముని ప్రసాదిస్తాడు. ముందు రోజు పూజ మొదలుపెట్టే ముందే 14 పూర్ణ కుంభాలని స్వామి ఎదురుగా ఉంచి పూజ మొదలు పెడతారు. హోమాలు వ్రతాలు అన్నీ అయిన తర్వాతి రోజు ఆ పూర్ణ కుంభాల్ని కుటుంబ సభ్యులకి ఇచ్చేసి మంగళ స్నానం చేయించుతారు దంపతుల పైన. ఇలా చేయటం వల్ల వాళ్లకున్నటువంటి దోషాలు పోయి వాళ్ళు పూర్ణ ఆయుష్కులు అవుతారు అన్నది ఒక నమ్మకం. మంగళ స్నానం అయిన తర్వాత దంపతులు వారి వారి కొత్త బట్టలు ధరించి ఇలా దండలు మార్చుకుంటారు.